ఇరాన్ ప్రకటనలు గంభీరంగా ఉన్నాయి గానీ, మెరుపు దాడులు చెయ్యగలదు కానీ, నిలబెట్టుకోలేదు. లైక్ ఉక్రెయిన్ రష్యాని జయించగలిగిందా? రష్యా ఉక్రెయిన్‌ని జయించింది. టోటల్ దేశాన్ని కాదు. కొంత భాగాన్నన్న. ఇరాన్ ఎళ్లి ఇజ్రాయెల్‌లోని కొంత భాగాన్ని ఏమన్నా ఆక్రమించుకోగలదా? సాధ్యం కాదు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇరాన్ ఇప్పుడు అణుబాంబు చెయ్యగలదా? అంత సులభం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఈ బాంబులు చెయ్యగలిగినటువంటి టెక్నికల్ ఎక్స్‌పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇరాన్ లాంటి దేశాలను యాక్సెప్ట్ చేయరు. ఆ మతపిచ్చతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులో ఉండాలి. లేదంటే అంతర్జాతీయ సమాజం వాళ్ళని టార్గెట్ చేస్తే చంపేస్తని తెలుసు. తెలిసినా చావుకి తెగించి ఇరాన్‌కి హెల్ప్ చేయాలంటే మతపిచ్చతో ఉండాలి. అట్లాంటి అణుశాస్త్రజ్ఞుల సంఖ్య తక్కువుంది. వాళ్ళు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ శుద్ధి చేయాలి, ఆ పైన చాలా చేయాలి. ఇప్పుడు కొత్తగా ఔట్‌కమర్స్ ఎవరైతే యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కాబట్టి కొంత టైం పడుతుంది.